ఒక పక్కన హౌతీ తీవ్రవాదులు, మరొకవైపు హెజ్బుల్లా తీవ్రవాదులు, ఇంకొక పక్కన హమాస్ తీవ్రవాదులు ముగ్గురుతో ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అంటూ ఇరాక్లో ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థతో కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ వస్తున్నటువంటి ఇరాన్కి కొత్త సమస్య వచ్చి పడింది. వీళ్ళందరూ విజయం సాధించట్లేదు, ఆశించిన విజయం అందట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఎత్తు వేసినట్టున్నది. ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ను రంగంలోకి దించింది. అది కూడా ఇరాన్ తయారు చేసే తీవ్రవాద సంస్థ. ఇదివరకు ఒకసారి దాడి చేసి ఆగిపోయింది. ఇప్పుడు హమాస్ వాళ్ళ దాడులు కొంత అంటే హమాస్కి, హెజ్బుల్లాకి వీళ్ళందరి దగ్గరికి ఆయుధాలు తక్కువ ఉన్నట్టున్నాయి, లేకపోతే వాళ్ళు చాలదనుకుందో ఏమో కానీ ఇప్పుడు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళు తాజాగా పెను విధ్వంసానికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్ మీద వరుస దాడులకి తెగబడ్డారు. సుమారుగా బ్యాక్ టు బ్యాక్ స్ట్రైక్స్ చేసుకొచ్చారు. 11 మంది ఏదైతే సిరియాలో మొన్న ప్రాణాలు కోల్పోయారో ఇరాన్కి సంబంధించినటువంటి రాయబార కార్యాలయంలో, అందులో 7 దాకా ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతీకారం నేరుగా తీర్చుకునే ధైర్యం చాలక ఇలాంటి అడ్డదారిలో వెళ్తోంది.